ఈ వీడియోలో మనం ఒక మహిళ ఎలా రూ. 1500 నుండి 3,00,00,000 బిజినెస్ స్థాపించిందో తెలుసుకుందాం. ఈ కథలో ఉన్న మహిళ పేరు సంగీత పాండే. సంగీత పాండే గారు గోరఖ్పూర్‌కు చెందిన ఒక సాధారణ మహిళ. ఆమెకు ఒక పీజీ డిగ్రీ ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీని పోషించడానికి ఆమె ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే ఆమెకు ఒక 9 నెలల పాప ఉంది. ఆమె ఫస్ట్‌లో నెలకు రూ. 4,000 జీతం ఇచ్చే ఒక ఉద్యోగంలో జాయిన్ అయింది. మొదటి రోజునే వర్క్‌కి తన పాపను తీసుకెళ్లడం వల్ల ఆమెను బాగా క్రిటిసైజ్ చేశారు. ఈ పరిస్థితి ఆమెను ఆలోచనలో పడేసింది. ఇలా పాపను పెట్టుకొని ఇలా రెగ్యులర్ వర్క్స్ చేయడం కొంచెం కష్టమని అనుకుంది. ఒకరోజు ఆమె ఒక షాప్ లో ప్యాకింగ్ చేసే బాక్సులను చూసింది. అక్కడ నుండి ఆమెకు ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆమె తన దగ్గరున్న 1500తో వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ అమౌంట్ తో ఆమె ప్యాకింగ్ బాక్సులు తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్స్ కొనుక్కుంది. వాటితో తను 100 బాక్సెస్ తయారు చేసింది. ఆ తర్వాత వాటిని అమ్మడానికి ఆమె తన సైకిల్ మీద ప్రతి ఇల్లు, ప్రతి షాప్ తిరిగింది. కానీ మార్కెట్ లో అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన వ్యాపారులు ఉండడం, షాప్ ఓనర్స్ వాళ్ళ దగ్గరే ఏళ్ల తరబడి కొనడంతో ఇంకా వాళ్ళు తనకన్నా చాలా తక్కువ రేట్కి ఇవ్వడంతో సంగీత డిసప్పాయింట్ అయింది. అయినా కానీ తను పట్టు విడవకుండా రిపీటెడ్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ బాక్సెస్ సేల్ చేసింది. దాంతో తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత సంగీతకి మార్కెట్ లో క్వాలిటీ ఇంకా మంచి డిజైన్ ఉన్న బాక్సెస్ లేవని తెలుసుకుంది. దానికోసం తను క్వాలిటీ మెటీరియల్స్ కొనుక్కొని బాక్స్ లో క్వాలిటీని పెంచడం ప్రారంభించింది. ఆమె కొత్త డిజైన్లు ఇంకా క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించడం ద్వారా తన ప్రొడక్ట్స్ ని అట్రాక్టివ్ గా మార్చింది. ఆ తర్వాత సంగీత తన ప్రొడక్ట్స్ గురించి మార్కెట్ లో తెలియడానికి లోకల్ షాప్ ఓనర్స్ తో మంచి బాండ్ బిల్డ్ చేసుకుంది. ఆమె తన ప్రొడక్ట్స్ ప్రత్యేకతను వివరించి వాటిని షాప్స్ కి ఆఫర్ చేసి వాటి గురించి డెమో ఇచ్చి సేల్ చేసింది. అలా తన బిజినెస్ మెల్లిమెల్లిగా క్లిక్ అయింది. ఆ తర్వాత ఆమె బిజినెస్ ఎక్స్టెండ్ చేయాలనుకుంది. బాక్సెస్ సేల్ చేస్తే వచ్చిన డబ్బు ఇంకా తన గోల్డ్ ని కూడబెట్టి 3 లక్షల లోన్ తీసుకుంది. ఈ అమౌంట్ తో ఆమె ఎక్కువ క్వాంటిటీ ఇంకా క్వాలిటీలో ఒక ట్రక్ లోడ్ కి సరిపోయే మెటీరియల్స్ కొనుక్కుంది. మార్కెట్ లో నిలబడాలంటే గుడ్ క్వాలిటీ ఇంకా బెస్ట్ డిజైన్ ఉన్న బాక్సెస్ తయారు చేయాలని నమ్మింది. దాంతోనే తను పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇంకా కస్టమర్ డిమాండ్ ని రీచ్ అవ్వగలిగింది. మొదట్లో సైకిల్ మీద బాక్సెస్ సప్లై చేసిన డిమాండ్ ఇంకా స్కేల్ పెరగడంతో ఒక టెంపో మీద తన ప్రొడక్ట్ సప్లై చేయించింది. అలా తన ప్రొడక్ట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా తన బిజినెస్ పెరగడం, ఇంటి నుండి బాక్సెస్ తయారు చేయడం కష్టంగా మారింది. ఇంకా ఇంట్లో లిమిటెడ్ స్పేస్ ఉండడంతో ఒక లార్జ్ స్పేస్ కావాలనుకుంది. దానికోసం తను 35 లక్షల లోన్ తీసుకుని ఒక ఫ్యాక్టరీ పెట్టింది. ఇంకా అందులోకి కొన్ని టూల్స్ ని ఉపయోగించింది. అందులో కటింగ్ మిషన్, ఇది కార్డ్బోర్డ్ ను అవసరమైన షేప్ లో కట్ చేయడానికి ఉపయోగిస్తారు. గ్లూయింగ్ మిషన్, బాక్సులపై ఇంకో మెటీరియల్ ని స్టిక్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రింటింగ్ మిషన్, బాక్సులపై డిజైన్ ఇంకా బ్రాండ్ పేరు ముద్రించడానికి ఉపయోగిస్తారు. ప్యాకేజింగ్ మిషన్, తయారు చేసిన బాక్సులను ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకా ఫ్యాక్టరీలో పనిచేయడానికి సంగీత 100 మంది ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. అలా తన బిజినెస్ పెరిగినప్పుడు సంగీత కేవలం మిఠాయి బాక్సులకే కాకుండా వేరే ప్యాకేజింగ్ కి సంబంధించిన వాటిని కూడా తయారు చేయడం ప్రారంభించింది. ఈ ఎక్స్పాండబిలిటీ సంగీతకి కొత్త మార్కెట్ లో ప్రవేశించడంలో హెల్ప్ అయింది. అలా సంగీత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్ చేసి సప్లై చేయడంతో తన బిజినెస్ మార్కెట్ లో దూసుకుపోయింది. అలా సంగీత బిజినెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ 3,00,00,000 రూపాయలకి చేరుకుంది. సంగీత తన స్ట్రగ్లింగ్ టైమ్స్ ని మర్చిపోలేదు. అందుకే ఆమె చిన్నపిల్లలు ఉన్న మహిళలకు సరుకులను వారి ఇళ్లకి పంపిస్తుంది. ఒక సాధారణ మహిళగా ప్రారంభించి ఆమె తన కృషి ఇంకా పట్టుదలతో ఒక విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.